సామాజిక అస్త్రం ఒకరి సత్తా తెలుసుకోవాలంటే వారి శత్రువు ఎవరో చూడాలి, ఒకరి వ్యక్తిత్వం చూడాలంటే వారి మిత్రులెవరో చూడాలి అన్నది పెద్దలు చెప్పిన మాట. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లాంటి వ్యక్తినే ఎదిరించిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సత్తా ఏంటో చూపించారు. కానీ అధికారంలోకి వచ్చాక చుట్టూ 100 మగాదులను పెట్టుకుని తాను ఎంత తెలివిగలవాడో కూడా ప్రజలకు చూపించారు. సరైన సమయంలో సరైన వ్యక్తులు రాజుకు లేకపోతే ఏమి జరుగుతుందో సమకాలీన రాజకీయ నాయకులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఉదాహరణ. తమ స్వార్థం కోసం అధినేత చుట్టూ చేరిన కొంతమంది అధినేత కళ్లకు గంతలు కట్టి ఆయన బయటకు వస్తే పరదాలు కట్టి క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియకుండా చేశారు. చెవులతో విని కళ్లతో స్వయంగా చూసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రజా పాలకుడు భజన పరులు బృందం చెప్పిన దానికల్లా డూడు బసవన్నలా తలాడించి అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏమి చేసినా అడిగే దౌడురా, నా ఇష్టం అన్నట్లుగా చేయబట్టే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు తన రాజకీయ జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీడీపీని తోసిరాజని 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించిన వైసీపీ వై నాట్ 175 అనే అహంకార ధోరణితో ముందుకు వెళ్లి కేవలం 21 సీట్లకు పరిమితమైంది. ఇదంతా వైఎస్ జగన్ చేజేతులా చేసుకున్నదే. ముఖ్యమంత్రిగా అధికార పీఠం అధిరోహించిన మొదటి రోజు నుంచే జగన్ విధ్వంస పాలన మొదలైందని చెప్పవచ్చు. తన విజయానికి కృషి చేసిన వారికి ఏ పాలకుడైనా తాను అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యతనిస్తారు. అది సర్వసాధారణమైన విషయమే. అయితే 100% స్వార్థమే పరమావధిగా బ్రతికే కొంతమంది మూర్ఖులను తన కోటరీలో చేర్చుకోవడమే జగన్ చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు. ప్రజలు తనను నమ్మి అధికారం అప్పగిస్తే దానిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజారంజకంగా పాలించాల్సిన జగన్ ప్రతిపక్షాలపై దాడులు చేయడానికి, ఆయా పార్టీల అధినేతలను జైలుకు పంపడానికి తన అధికారాన్ని ఉపయోగించారు. ప్రజలతో అనునిత్యం మమేకమవుతూ ప్రజలకు కావలసిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఉండాల్సిన ముఖ్యమంత్రి బయటకు వచ్చిందే లేదు. ఎప్పుడైనా ప్రభుత్వ కార్యక్రమాలకు బయటకు వచ్చినా పరదాల మాటున ఉండటంతో గ్రౌండ్ స్థాయిలో ఏమి జరుగుతుందో అధినేతకు తెలియకుండా పోయింది. ప్రభుత్వ కార్యక్రమాలలో జరిగే సభలలో ప్రసంగించడం తప్ప తన 5 ఏళ్ల పరిపాలనలో మీడియా సమావేశం నిర్వహించింది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే ఆయన ఏ స్థాయిలో ప్రజా సంబంధాలను నెరిపాడో తెలుస్తోంది. పార్టీలు ఏవైనా, సిద్ధాంతాలు ఏవైనా, వాటికి నాయకత్వం వహించేది ఎవరైనా సరే రాజకీయాలలో వాద ప్రతివాదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత కక్షలుండవు. అయితే జగన్ మాత్రం ఆ పరిధిని దాటారనే చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి ముఖ్యమంత్రిగాను, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగాను పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న తన అనుచర వర్గాన్ని వైఎస్ జగన్ వారించలేదు. ఆయన కుటుంబ సభ్యులను సైతం వ్యక్తిగతంగా కించపరుస్తున్నా ఇది తప్పన్న పాపాన పోలేదు నాటి వైసీపీ అధిష్టానం. అంతేకాక ప్రతిపక్ష నాయకులను దూషించడం పెద్ద అర్హత అన్నట్లుగా అలాంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారు. ఒకరిద్దరికి అలా అయాచితంగా పదవులు దక్కడంతో మిగిలిన నాయకులు అదే బాట పట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని తమ బూతుల పంచాంగంలో ముంచేశారు. నాటి ప్రభుత్వ హయాంలో పదవులు పొందడానికి ఇదో పెద్ద రాచమార్గంగా చాలా మంది వైసీపీ నాయకులు భావించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబును 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ప్రతిపక్ష నాయకులపై ఈ స్థాయిలో దాడులు చేయలేదు. అంతేకాదు కేవలం కమిషన్ల కోసం రాష్ట్రంలో అతి చీప్ లిక్కర్ ను ఏరులై పారేలా చేశారు. దేశమంతా డిజిటల్ యుగం వైపు దూసుకుపోతుంటే ఆంధ్రాలో మాత్రం మద్యం అమ్మకాలు కేవలం నగదుపైనే నడిచాయి. తాము చేస్తున్న దోపిడీకి అధికారిక లెక్కలలో దొరకకూడదని ఈ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. ఇప్పుడు ఆ పాపం పాములా వెంటాడుతూ కాటేయడానికి సిద్ధమైంది.
నాటి మద్యం దోపిడీకి సూత్రధారులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వారు కేసు విచారిస్తున్న సిఐడి ముందు ఒక్కొక్కటిగా గుట్టులన్నీ విప్పుతుంటే తాడేపల్లి ప్యాలెస్ తల్లడిల్లిపోతోంది. నాటి ప్రభుత్వ హయాంలో మొదటి 2 ఏళ్లు నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు ఉన్నది ఉన్నట్లుగా చెబుతామంటూ సిఐడి విచారణలోనూ, విచారణ అనంతరం బయటకొచ్చిన తరువాత మీడియా ముందు వాస్తవాలను వెలిబుచ్చుతుంటే నాడు ఇష్టారాజ్యంగా చెలరేగిన వారి గుండెల్లో భయం అనే గుణపాలు దిగుతున్నాయి. నాడు అధినేత మెప్పు కోసం ఆయన చుట్టూ చేరి ప్రతిపక్షాలను, ఆ పార్టీల నాయకులను నోటికి వచ్చినట్లు చెప్పలేని, చెప్పుకోలేని విధంగా తొలనాడిన నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా చెల్లా చెదురు అవుతున్నారు. కొంతమంది అదంతా అధినేత చెబితేనే చేశామని చెబుతున్నారు. పోసాని కృష్ణమురళి లాంటి వారు దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయిన తరువాత తాము మాట్లాడిన మాటలు తమవి కావని, తాడేపల్లి ప్యాలెస్ సాక్షి పత్రిక నుంచి వచ్చిన మాటలేనని వల్లె వేశామని చెబుతుంటే దేవుడా ఇక నువ్వే దిక్కంటూ అనడం తప్ప వైసీపీ నాయకులు ఏమీ చెయ్యలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల అధికారం శాశ్వతమన్న భ్రమలో పడిన అధినేతకు తన చుట్టూ ఉన్న భజన పరులు చెప్పిందే తప్ప ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనే స్పృహ లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయాలపైన మాట్లాడితే కేసు, ప్రభుత్వ పథకాలలో అవినీతిపై ప్రశ్నిస్తే కేసు, అధినేతకు ఎదురు చెబితే కేసు. 2019 నుంచి 2024 జూన్ వరకు వైసీపీ నాయకులు చెప్పిందే వేదం, రాసిందే శాసనం అన్నట్లుగా రాష్ట్రంలో నడిచింది. నాడు జీ హుజూర్ అంటూ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అడ్డదిడ్డంగా తప్పొప్పులు చూడకుండా కేసులు పెట్టి వేధించిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ బూమ్రాంగ్ లా మారి వైసీపీ నాయకులపై కేసులు పెడుతూ నిజాలను వెలికి తీస్తుంటే ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆక్రోశిస్తోంది వైసీపీ. ఇదంతా తాము ఒకప్పుడు చేసిందేనని, అప్పుడు తప్పు కానిది ఇప్పుడు ఎలా తప్పు అవుతుందనేది వైసీపీ అధిష్టానం, దాని నాయకులే ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ధనార్జనే ధ్యేయంగా నాడు సాగిన అరణ్య పాలనలో ఐపీఎస్, ఐఏఎస్ లను ఇష్టారాజ్యంగా తమ స్వార్థానికి వాడుకుంటే అధికార దాహంతో నాటి పాలకులు చేసిన పాపాలకు ఇప్పుడు ఆ అధికారులు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆ అధికారులు జైలు పాలవుతున్నారు. రాజకీయ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చట్టపరమైన చర్యలు మాత్రమే ఆమోదించాలన్న ఇంగితం మరిచిన అధికారులకు తగిన శాస్తే జరుగుతుందని ప్రజలు అంటున్నారు. ఒక సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని అధికారులకు మొరపెట్టుకున్నా కాళ్ల వేళ్ల పడినా పట్టించుకోని ఉన్నతాధికారులు, అధికారంలో ఉన్న నాటి వైసీపీ నాయకులు ఏది చెప్పినా అది చట్ట పరిధిలోనిదా కాదా అనే విషయంతో పని లేకుండా తాము అధికారులమని, ప్రజలకు జవాబుదారులమన్న విషయాన్ని కూడా మరిచి ఊడిగం చేశారు. రాష్ట్రంలోని ఖనిజాల్ని, భూముల్ని, ఇసుక, మద్యం ఇలా ఒకటా రెండా దొరికిన ప్రతి దానిని వాడుకొని అందిన కాడికి దండుకున్నారు. అందుకోసం అడ్డమైన అడ్డదారులు తొక్కారు. అడ్డు వచ్చినా, ఎదిరించినా, ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా అడ్డు తప్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వచ్చిన వారిని తమ స్వంత జేటాక్స్ తో బెదరగొట్టారు. దానికి ఒప్పుకున్న వారికే అనుమతులు ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది భక్తులు ఉన్న వెంకన్న స్వామి కూడా నిలువ దోపిడీని మొక్కుకున్న వారి నుంచే నిలువు దోపిడీ చేస్తాడు. కానీ నాటి ప్రభుత్వంలో కోటరీగా ఏర్పడిన నాయకులు రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడిదారుడిని నిలువు దోపిడీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 1-2 పథకాల వల్ల లభించిన ప్రయోజనాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అధినేత అనుచరగణం, బంధుగణం అభివృద్ధి కొన్ని 100 రెట్లు పెరిగితే సామాన్యుడి అభివృద్ధి మాత్రం పాతాళానికి చేరుకుంది. పెరిగిన ధరలతో, చాలీచాలని సంపాదనతో సగటు మానవుడు విలవిలలాడిపోయాడు. ఈ నియంతృత్వ పోకడలపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు అంతులేని, అలుపెరగని పోరాటం చేశారు. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సాగితే, పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ద్వారా సామాన్యులతో మమేకమయ్యారు. ప్రతిపక్షాలకు చెందిన ఒక్క ఓటు కూడా చీలకూడదన్న ఉద్దేశంతో జనసేనాని తాను తగ్గి నెగ్గాడు. నాడు ఆయన పట్టిన పంతం వైసీపీ దుష్ట పాలనను అంతమయ్యేలా చేసింది.
దేశాన్ని తన పాలనతోనూ నియంతృత్వ ధోరణితోనూ వణికించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ లాంటి వారినే ఓడించిన ప్రజలు, మహామహులనే చూసిన ప్రజలు, పిచ్చివాళ్లనుకున్న వైసీపీ నాయకులకు తగిన రీతిలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా చరమగీతం పాడారు. ప్రజలు మెచ్చి ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేలు జరిగేలా, సామాన్యుడకు చేరువయ్యేలా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించినట్లయితే జగన్ కోరుకున్నట్లు మరో 2-3 సార్లు వైసీపీనే అధికారంలోకి వచ్చేదేమో. 2024 ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులది పాండవుల సేన అని, ప్రతిపక్ష నాయకులది కౌరవ సేన అని, జరగబోయేది ఆధునిక కురుక్షేత్రమని సాక్షాత్తు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం వైసీపీదే కౌరవ సేన అని, ప్రతిపక్షాలది పాండవుల సేన అని, ధర్మమే గెలవాలని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. మనం మనుషులం, తప్పులు సహజం, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని యోచించే రాజకీయ నాయకులే కొంతకాలం ప్రజలలో నిలబడగలరు. ప్రజలకు ఏది అవసరం, వారిని శాశ్వతంగా అభివృద్ధి పదంలో నడిపించేది ఏది అని తెలుసుకొని దానిని అమలు చేసిన నాయకులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. అటువంటి వారికి పరిస్థితులు అనుకూలించక తాత్కాలిక ఓటమి ఎదురైనా అంతిమ విజయం మాత్రం వారే సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం ఉండదు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దాని అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచినప్పుడే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏ నాయకుడైనా నిలబడతారు. ఆ పార్టీ 4 కాలాల పాటు అధికారంలో ఉంటుంది. చివరగా రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే అనే నానుడి వైసీపీ విషయంలో అక్షరాలా నిజమయ్యింది.